ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన దైనందిన జీవితంలో ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ నివృత్తి చేసే ప్రత్యేక కార్యక్రమమే ఈ ధర్మ సందేహాలు. మరి మీరు ఉత్తరాలు, ఈమెయిల్ ద్వారా మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు చక్కగా వివరిస్తూ సమాధానాలు తెలియజేయడానికి ఇవాళ కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు దేవి ఉపాసకులు, హస్త సాముద్రిక సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. ముందుగా గురుగారిని పరిచయం చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభం. గురుగారు, రాఘవేంద్ర అడుగుతున్నారు ఈమెయిల్ ద్వారా, దేవుళ్లకు ఇష్టమైన రోజులు, మాసాలు, పూలు, నైవేద్యాలు ఎందుకున్నాయి? పరాత్పరుని యొక్క సృష్టి సౌందర్యం అద్వితీయమైనటువంటి భావనాన్ని కలిగిస్తుంది. అసలు సృష్టి అంతా కూడాను చాలా విశేషకరమైన ప్రభావంతో నిర్మాణాత్మకమైనటువంటి చర్యతో చేశాడు పరమాత్ముడు. ఈ సృష్టి అంతా జలమయమైపోయినప్పుడు ఆ జలంలో నుంచి ఓం అనేటువంటి శబ్దం ఉత్పన్నమై దానిలో నుంచే వివిధ రకాలైనటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపంగా ఆ జగన్మాత ఈ సృష్టిని ఏర్పరచడం జరిగింది. ఇలా సృష్టిని అందంగా ఏర్పరచడం వలన భలే భలే అందాలు సృష్టించావు అంటూ మనం చాలా ఆనందంగా ఆ స్వామిని అర్చన చేస్తూనే ఉంటాం. ప్రకృతి పరమాత్మ స్వరూపం. అందుకే ప్రకృతిని పరిరక్షించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క మానవుడి మీద ఉన్నది. ప్రకృతికి భంగం కలిగితే మాత్రం చెప్పలేనంత విపత్కరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మహమ్మారి వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీని వెనకాల తార్కాణం ఏమిటి? ప్రకృతి మాత యొక్క కరుణ తగ్గింది అని అర్థం. అటువంటి ప్రకృతిలో పరమాత్మ మనకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి తప్ప దాన్ని స్వార్థం కోసం, తమ యొక్క సొంత లాభం కోసం వాడుకున్నట్లయితే ఇలాంటి ఉపద్రవాలే మరలా చవి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుచేతనే ప్రకృతిని పరిరక్షిద్దాం. ప్రకృతిలో పూసినటువంటి పూలను భగవంతుని సేవకు వినియోగిద్దాం. ఆయన పరంజ్యోతి పరమాత్మతత్వంలో విరాజులుతూ ఉంటాడు కాబట్టి అటువంటి పరమాత్మతత్వాన్ని మనం అర్థం చేసుకొని మనకు ప్రసాదించినటువంటి దివ్య ఔషధీయుక్త తత్వం, ఎన్ని చెట్లు, ఎన్ని పూలు, ఎన్ని కాయలు, ఏ ఋతువులో ఏవైతే మానవుడికి అవసరమో వాటినే పరమాత్మ మనకు అందిస్తున్నాడే. అలా అందించేటువంటి స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోక వాటిని నాశనం చేద్దాం అనేటువంటి దుష్ట భావనలు రానియకుండా ఉన్నప్పుడే ఈ సృష్టి అంతా కూడాను సజావుగా సాగుతుంది. ఎప్పుడైతే ఈ సజావు తత్వానికి విఘాతం ఏర్పరుస్తాడో మానవుడు, అన్నిటికీ మూలం నేనే అనే అహంకారం వచ్చినప్పుడే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. అందుచేత ప్రకృతికి మనం తల వంచక తప్పదు అని గ్రహించాలి. ప్రకృతి పరమాత్మకు తల వంచి ఆ యొక్క ప్రకృతిని కనుక మనం సంరక్షించినట్లయితేనే ఈ మానవ మనుగడ సుఖప్రదంగా సాగుతుంది అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థం. అందుకే లక్ష్మీదేవిని మొట్టమొదటిసారిగా అష్టోత్తర శతనామావళి చెప్పేటప్పుడు ఓం ప్రకృత్యై నమః అంటాం. ఓం వికృత్యై నమః. ప్రకృతికి వ్యతిరేక శబ్దం వికృతి. అమ్మా ప్రకృతి నీవే, వికృతి నీవే, మమ్ము కాపాడి రక్షించు తల్లి, దారిద్ర్య ధ్వంసినే నమః అని పూజ చేస్తాం. అసలు అర్థం తెలుసుకొని కనుక
ప్రతివారు గనక పాటించినట్లయితే తప్పనిసరిగా ఈ సృష్టిలో దాగినటువంటి అత్యంత మధురాతి మధురమైనటువంటి ప్రభావాల్ని అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను ప్రకృతిని పరిరక్షించాలి. ప్రకృతిలో ఉన్న ఔషధీయుక్త తత్వంలో దాగిన అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి విధి విధానాల్ని ఆచార సంప్రదాయాల్ని పాటించి తరించాలి. గురువుగారు శాంతి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, రామాయణాన్ని ఏ విధంగా పారాయణ చేయాలి? రామాయణం కల్పవృక్షం లాంటిది. రామాయణం మొత్తం కూడా పారాయణ చేయలేని వాళ్ళు కేవలం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచకర నమామి అంటూ ఆ ఒక్క శ్లోకాన్ని చదివినా రామాయణం మొత్తం పారాయణ చేసినటువంటి సత్ఫలితమే వస్తుంది అంటోంది శాస్త్రం. నిత్యము కూడాను రామాయణం మానవ జీవితానికి దిక్సూచి లాంటిది. అక్కడ జరిగేటువంటి కథలు కానివ్వండి, సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ కూడాను మానవ జీవితానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏ తీరున రామాయణాన్ని పారాయణ చేయాలి అని చెప్పేసి సంకల్పించి నిష్ఠతో గనక కొన్ని రోజుల పాటు నేను ఈ యొక్క కాండ నుంచి ఈ కాండ వరకు పారాయణ చేస్తాను అని మొట్టమొదటిసారిగా బాలకాండ అనేటువంటిది పారాయణలో కూర్చొని ధ్యానం చేయటం జరుగుతుంది. తరువాతనే ఆ శ్రీరామచంద్రమూర్తి విష్ణుమూర్తి స్వరూపుడు కాబట్టి ఆయన మానవావతారం ఎత్తి మానవుడి మనుగడలో ప్రతి వాళ్ళు అనుభవించేటువంటి వివిధ రకాలైనటువంటి భావనా ప్రక్రియలన్నింటినీ కూడాను రామాయణం ద్వారా చూపించారు. ఏకపత్ని వ్రత లక్షణం, మహాపురుష లక్షణాలతో విరాజిల్లేటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలు అద్వితీయము, అనిర్వచనీయమైనవి. శత్రువుల్ని సైతం మిత్రులుగా మార్చేటువంటి గుణగణాలు కలిగినటువంటి రామాయణాన్ని నిత్యం గనక ఎవరైతే పారాయణ చేసినా లేక పూజించినా సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది అంటాడు. విభీషణుడు రావణాసురుడి తమ్ముడు. ఆయన వచ్చి రాముణ్ణి శరణు వేడితే మిగతా వాళ్ళంతా కూడా శత్రుపక్షం నుంచి వచ్చినవాడు, మన రహస్యాలన్నింటినీ చెరవేయటానికి వచ్చాడేమో అన్నారు. కానీ ఆంజనేయుడు మాత్రం ఏం మాట్లాడలేదు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి విభీషణుడికి మాట ఇచ్చాడు, రావణాసుని అనంతరం నీకు పట్టాభిషిక్తుని చేస్తాను అని. అప్పుడు అంటాడు విభీషణుడు, నలనివాడు నిల్వు తిరునామము వాడు ప్రపుల్ల పుండరీకోల్ల సితాచంబైన నేత్రంబును పెండువాడు వెడందయైన పేరుల్లము వాడు ఉగ్రభుజయుగ్మము వాడు ధనుస్సరాది సంపల్ల వితోభ శోభితమూర్తి ప్రసన్నుడయ్యన్ అంటాడు. ప్రసన్నతత్వంతో ఎప్పుడూ కూడాను విరాజిల్లేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తిని అలా మనసులో ధ్యానం చేస్తూ రామాయణ పారాయణం చేసినట్లయితే మానవ జీవితం చాలా చక్కగా సంస్కారవంతంగా తయారవుతుంది. గురుగారు రామకృష్ణ ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, నోముల ఉద్యాపనలు పూర్తి కాకుండా మరణించిన వారి ఉద్యాపనలు ఏ విధంగా పూర్తి చేయాలి? నోములు వ్రతాలు, నోముల్లో ఉద్యాపన పూర్తి చేయకుండానే కాలం చేసినట్లయితే వారి వారి సంబంధీకులైనటువంటి పుత్రులకు వివాహం అయితే కోడలు, ఆ కోడలు వారి అత్తగారు వదిలేసినటువంటి ఉద్యాపన కార్యక్రమాన్ని ఆమె పేరు చెప్పి ఈమె నిర్వహించవచ్చు అంటోంది శాస్త్రం. అలాగే వ్రతాలు కూడా అంతే.
కొంతమందికి వంశరీత్యా కొన్ని వ్రతాలు చేయాల్సిన సంకల్పం ఉంటుంది. మనకు ఉదాహరణకి అనంత పద్మనాభ వ్రతం వంశరీత్యా వస్తూ ఉంటుంది. ఆ వంశంలో వాళ్ళు పోతూ పోతూ ఆ పెద్ద కుమారుడికి ఒప్పచెబుతారు. ఆయన కూడా చేస్తూ ఉంటాడు. అలా తరతరాలుగా ఆ తవరాలు అనేటువంటివి దాచిపెట్టి ప్రతి సంవత్సరం కూడాను ఆ యొక్క వినాయక చవితి వెళ్ళిన వారానికల్లా నిమజ్జనం చేస్తామే, అదే రోజున అనంత పద్మనాభ చతుర్థి వస్తుంది. ఆ రోజున వ్రతం ఆచరించే సంప్రదాయం ఉందన్నమాట. ఇలాగే ఈ వ్రతాలు ఆచరించినప్పుడు ఉద్యాపన ప్రక్రియ చేయకుండా పోయినట్లయితే దాని యొక్క విధి విధాన శాపతత్వం ఈ వంశానికి తగలటానికి ఆస్కారం. అందుచేత ఆ ఉద్యాపనను ఆ వంశానికి సంబంధించినటువంటి వ్యక్తులు గనక స్వీకరించి చేసినట్లయితే ఆ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం తీసుకుందాం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, కల్పన ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, గోత్రం తెలియని వారు ఏ గోత్రం చెప్పుకోవాలి? గోత్రాలు అనేటువంటివి పూజాది కార్యక్రమాల్లో తప్పనిసరిగా మనకు ఉపయోగపడతాయి. ఈ గోత్రం వల్ల ఏం జరుగుతుందంటే చనిపోయినటువంటి వాళ్ళ యొక్క గోత్రోద్భవులు ఉంటారు కదా, చనిపోయినటువంటి వాళ్ళ పితృదేవతలు వాళ్ళందరూ కూడాను ఆనందపడతారు. ఆ స్వర్గలోకంలో కూర్చొని మా మునిమనవుడైనా వచ్చాడు, మా గోత్రం వాడే, అదిగో శివుడికి బ్రహ్మాండంగా పూజ చేస్తున్నాడు అని అక్కడ చెప్పుకుంటారట. అందుకనే గోత్రనామాలు చెప్పుకొని పూజ చేయాలి. ఆ గోత్రనామం చెప్పినట్టయితే ఆ వంశం ఉద్ధరించబడుతుంది. పితృదేవతలు కూడాను శాంతించి మనకి మంచి యోగాన్ని కలిగిస్తారు అని చెప్పేసి శాస్త్రం. గోత్రం లేని వాళ్ళు ఇంటి పేరే గోత్రంగా చెప్పుకుంటున్నారు. ఇంటి పేరుని గోత్రంగా చెప్పుకొని కూడాను పూజల్ని ఆచరించవచ్చు అంటోంది సంప్రదాయం. మనకు కావలసింది అక్కడ ఏమిటి? కృతజ్ఞతాపూర్వకమైనటువంటి పూజ. భగవంతుడికి జన్మ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవాలి. కాబట్టి మనం ప్రతినిత్యం కూడాను పూజ చేసుకుంటూ మన ఇంటి పేరే గోత్రంగా చెప్పుకొని ఆ రోజు తిదివార నక్షత్ర రోజుల్ని చెప్పుకొని పూజలోకి వెళ్ళటం జరుగుతుంది. ఇది శాస్త్రవచనం. గురుగారు, ప్రియా ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, దీపం కొండెక్కితే మళ్ళీ వెలిగించవచ్చా? దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం కొండెక్కకుండా చూసుకోవటం పూజ అయ్యేంత వరకు మన బాధ్యత. తెలియక మధ్యలో కనుక కొండెత్తినట్లయితే, అంటే ఆ వెలగటం ఆగిపోయినట్లయితే ఔపోసన పట్టి మరలా దీపాన్ని వెలిగించాలి. అలా చేసినందువల్ల పొరపాటు ఏమీ లేదు. మనం పూజకు ఉపక్రమించేటప్పుడే నీరు అన్నిటికన్నా చాలా ఉత్తమోత్తమమైనటువంటి పరిస్థితులను ఇస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడా చెచ్చిన పూల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి కూడాను మనం నీళ్లు చల్లుతాం ఇట్లా అపవిత్రవా అని. అలాగే మనం పూజకు ఉపక్రమించేటప్పుడు కూడాను అపవిత్రవా సర్వావస్థాంగతోపివా అని చెప్పేసి ఔపోసన బట్టి తర్వాత దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన చేస్తూ ఉండగా దానిలో మనం పూజలో నిమగ్నమైపోయి అక్కడ కొండెక్కినప్పటికీ కూడాను గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు అది మన తప్పిదం కాదు. వెంటనే మరలా ఔపోసన బట్టి క్షమించవలసింది స్వామి అని ఆ ఒత్తిని మళ్ళా వెలిగించాలన్నమాట. కుడారిపోతున్నటువంటి ఒత్తిని వెలిగించడం కూడాను బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి కార్తీక మహాపురాణంలో మనకు అనేక కథలు చెప్పబడ్డాయి. ఎలుక జన్మ ఎత్తినవాడు బ్రాహ్మణుడుగా తయారైపోయాడు. కేవలం గుడిలో కొండెక్కుతున్న ఒత్తిని ఊరికే అలా తోకతో అలా అనగానే అది వెలిగింది. అందుచేత
కొండెక్కినటువంటి ఒత్తిని మరలా వెలిగించడంలో తప్పు లేదు. పూజ పూర్తయ్యేంత వరకు కూడాను దీపం జ్యోతి స్వరూపంలో వెలిగి తీరవలసిందే. గురుగారు నాగరాజు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు, భోజనం చేసేటప్పుడు తొలి ముద్దను ఎవరికి అర్పించాలి? తొలి ముద్దను ఎవరికి అర్పించడం అనేటువంటిది అంత గొప్ప విశేషకరమైన ప్రభావం కాదు. భోజనానికి కూర్చునేటప్పుడే అన్ని పదార్థాలు వడ్డించిన పిదప ఈ భోజనాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విధి విధానాన్ని చెబుతూ ఔపోసన పట్టి చుట్టూతా కూడాను మనం నీళ్లు చల్లాలి. ఈ విధంగా కనుక నీళ్లు చల్లి ఆ భోజనాన్ని ప్రసాదించినటువంటి కాశీ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకోవాలి, పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి. అన్నార్తులను సైతం కూడాను ఆదరించేటువంటి కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవతలను స్మరించుకోవాలి. అలాగే అన్నం ముద్ద తీసి పక్కన పెట్టేటువంటి సంప్రదాయం కొంతమంది ఆచరిస్తున్నారు, కానీ అది కేవలం పక్షులకు ఆహారంగా వేయటానికి మాత్రమే ఉపయోగించే ప్రక్రియ. నిత్యము కూడాను చనిపోయిన వారికి నేను ఒక ముద్దను తీసి పక్కన పెడుతున్నాను అంటే అది చాలా తప్పిదమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే చనిపోయినటువంటి వారికి ప్రతి సంవత్సరం కూడాను తద్దినము అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అప్పుడు పిండ ప్రదానం చేస్తారు. అది సంవత్సరం పొడుగునా కూడా వారికి ఆహారంగా పనిచేస్తుంది. ప్రతినిత్యం ఆహారం పెట్టాల్సిన పని లేదు. ఇక నిత్యము కూడా మనం భోజనం చేసేటప్పుడు ఈ సృష్టిలో ఉండేటువంటి జలచరాలకు కానివ్వండి, లేక పక్షులకు కానివ్వండి, ప్రేమైక స్వరూపంతో వాటిని తలుచుకుంటూ పక్కన ముద్ద పెట్టవచ్చు. అందుకే అన్నం తిన్న తర్వాత కంచం అంతా కూడా పూర్తి ఖాళీగా ఉండకూడదు. ఒక చిన్న మెతుకైనా సరే మిగల్చవలే అంటోంది శాస్త్రం. అన్నం ముందు క్లాక్ వైజుడుగా ఔపోసన పడతాం. అన్నం తిన్న తర్వాత యాంటీ క్లాక్ వైజుడుగా నీటిని తిప్పి పక్కన అలా తర్పణం ఇస్తాం. అంటే చుట్టూతా ఉన్నటువంటి అన్నం తినేటప్పుడు కంచం చుట్టూతా ఉండేటువంటి సూక్ష్మ క్రిములకు మనం ఆహారాన్ని అందించినట్టు లెక్క. ఈ విధి విధానం మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్పదిగా ఉంది. దీన్ని ప్రతినిత్యం ఎవరైతే పాటిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం వచ్చి తీరుతుంది. అంతా ఇప్పుడు నవీన యుగం వచ్చేసింది. నుంచోని భోజనం చేస్తున్నారు, అలాగే మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. ఎంత అపభ్రంశమో. అందుకే ఈ సృష్టిలో ఇట్లాంటి రోగాలు ఎక్కువైపోతున్నాయి. కరోనా లాంటి వ్యాధులు రావడానికి మూల కారణం కూడా ఇదే. కారణం ఏంటంటే మన సంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎప్పుడు పడుకునే పరుపు మీద కూర్చొని భోజనం చేయకూడదు, చాలా తప్పు. అలాగే నుంచొని భోజనం అస్సలు చేయకూడదు. పెళ్ళిళ్ళు పేరెంటాలకు పెడితే బఫే ఏదో దానికి పేరు ఏదో పెడతారు. ఆ ప్లేట్లలో అన్నీ వడ్డించి వాడికి ఇష్టమైనట్టు వడ్డించుకుంటూ ఉంటారు. అది కూడాను చాలా సాంప్రదాయబద్ధం కాదు. చక్కగా భోజనం అనేటువంటిది మెల్లిగా కూర్చొని ప్రతి ఒక్క మెతుకులో కూడాను మధురాతి మధురతత్వాన్ని అనుభవిస్తూ ఈ శరీరానికి పోషణ కలిగించాలి. అదే అసలు సిసలైన భోజనం అన్నారు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయమైన పద్ధతులను ఎవరైతే నేటికి ఆచరిస్తున్నారో వారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతోనే ఉన్నారు. గురుగారు, ప్రేక్షకులు ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా వివరిస్తూ సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. లోకా సమస్త సుఖినో భవంతు. మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా కూడా మాకు పంపించాలి అనుకుంటే మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.